For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. అబ్బాయిలందరూ కూడా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత 99.9% ఫస్ట్ ఫోకస్ ఉండేది ఏంటంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్. ఏంటి సార్ పెర్ఫార్మెన్స్ అంటే? మీరు ఏదో యుక్త వయసు వస్తే అప్పుడే మేము చదువులో పెర్ఫార్మెన్స్ చూపిస్తామేమో, అట్లా పెర్ఫార్మెన్సా? కాదండి. నేను ఆండ్రాలజిస్ట్గా ఎప్పుడు మాట్లాడినా పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ అంగస్తంభన అని చాలామంది ఆ వయసులో ఉన్న వాళ్ళు ఆలోచించే అంశం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు ఏంటి సార్ ఈ అంగస్తంభన ప్రాబ్లం అంటే ఏంటి? నిజంగా నాకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? లేదా ఒకసారి మీరు అంగస్తంభన గురించి ఆ కారణాలు చెప్పండి సార్ అని క్లినిక్లో చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాటిని కొంచెం విపులంగా చెప్దామని మీ ముందుకు వచ్చాను. అంగస్తంభన అంటే ఏంటంటే అండి, జనరల్గా ఎప్పుడైనా కొంచెం అలా డిజైరస్గా ఉన్నప్పుడు, ఆ సెక్షువల్ థాట్ వచ్చినప్పుడు అంగం అనేది గట్టిపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నేను పెళ్ళైన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా అనుకుందాం కొద్దిసేపు. వీళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు యోనిలో ప్రవేశపెట్టడానికి ఫ్రీగా అంగం ఎంత గట్టిగా ఉంటుంది అని తెలిపేదే మీ అది స్తంభించే సామర్థ్యము. ఎప్పుడైతే మీరు సెక్షువల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఫ్రీగా మీకు మీ అంగం గట్టిపడక శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నారు అంటే, మీకు అది ఇబ్బంది కలగజేస్తుంది అనే ఫీలింగ్ మీకు బ్రెయిన్లో వచ్చింది అంటే మీకు అంగస్తంభన ప్రాబ్లం ఉన్నట్టు. అంటే స్తంభించడం అనేది కొంచెం తగు మోతాదులో తగ్గిండొచ్చు. సో లేదు సార్, నేను హస్తప్రయోగం చేసుకునేటప్పుడు కూడా గమనించాను, గట్టితనం అయితే కొంచెం తక్కువగా ఉంది లేని సార్ అని కొందరు అంటూ ఉంటారు అబ్బాయిలు, పెళ్లి కాని వాళ్ళు. అయితే అసలు మీ అంగస్తంభన ప్రాబ్లంకి రీజన్ ఏంటి? మోస్ట్ కేసెస్లో అండి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఇందాక అన్నానుగా, పెర్ఫార్మెన్స్ అనడంలో చదవడము, పరిగెత్తడము, రన్నింగ్ రేస్ ఇవి కాదండి. మనం ఎంతసేపు ఉన్నా వీటి గురించే మాట్లాడుతూ ఉంటాం. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఏమవుతుందంటే, ఫస్ట్ టైం వాళ్ళకి కలిసినప్పుడు ఏమవుతుందంటే తెలియని ఒక ఆందోళన, ఆ టెన్షను, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో చిన్న భయము, ఇవన్నీ వచ్చేసి సడన్గా ఒక్కొక్కసారి గట్టిపడకపోవడం అని జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఫస్ట్ టైం అలా జరిగే లోపల అబ్బాయిలు చాలామంది భయపడతారు. మనోడికి ఎంత కండలు తిరగనివ్వండి, ఆ విషయంలో కొంచెం వీక్ అయిపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళను నేను క్లినిక్లో రోజుకు 5 మందిని చూస్తూ ఉంటాను. అంటే నేనేమంటున్నాను అంటే, అది కేవలం మీకు చిన్న భయాందోళన వల్ల వచ్చిందని మీరు గమనిస్తే, సార్ చెప్పారుగా మిగతా ఇష్యూస్ ఏమన్నా ఉంటే చూసుకుందాం, ప్రస్తుతానికైతే ఏం అంటే ఒక్కసారి అయిపోతే ఇంకా లైఫ్ అయిపోయి ఇదేం కాదు కదా, మళ్ళీ ప్రాబ్లం ఏముందో చూసుకొని మనం ముందుకెళ్దాం అని మీరు ధైర్యంగా ఉండగలిగితే మీకు అంగస్తంభన మీ దరి చేరదు. సరే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది కదా, మరి సార్ అందరికీ అదే ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నాం మనం అంతే. మిగతా కారణాలు చూస్తే ఫిజికల్గా మన వాడికి ఏమన్నా ఇష్యూ ఉందా? ఫిజికల్ ప్రాబ్లం ఏంటి? ఒకటి, సెక్స్ హార్మోన్స్లో కొంచెం తక్కువ ఎక్కువలు ఉండొచ్చు. అంటే ఈ హార్మోన్స్ బ్యాలెన్సింగ్ అనేది ఆ అబ్బాయి కోల్పోయి ఉండొచ్చు. రెండవది, వెరీ ఇంపార్టెంట్, అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిండొచ్చు. జనరల్గా మనము ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు లేదా యూరిన్కి వెళ్ళినప్పుడు చూడండి, నార్మల్గా సాఫ్ట్గా ఉండే పెనిసు మనకు ఆ కోరిక వచ్చినప్పుడు అంత గట్టిగా ఎందుకు అవుతుంది? అందులో ఒక బోన్ కూడా లేదు కదా, మరి ఎందుకు అవుతుంది అంటే పెనిస్లో ఉండే బ్లడ్ వెజల్స్లో ఫ్లో అనేది అంత రష్గా వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో. అంటే మీకు ప్రాబ్లం ఎక్కడ ఉండాలి? వాస్కులారిటీ, అంటే ఫ్లో, రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిండొచ్చు. సో హార్మోన్స్ ప్రాబ్లము కానీ లేదా రక్తనాళాల్లో ప్రసరణ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఒకవేళ బాగున్నా మీ ఆందోళన ఏంటబ్బా 1-2 సార్లు ఇలా అయిపోయింది కదా, థర్డ్ టైం కూడా అని అవాయిడ్ చేస్తూ వస్తాము. సో ఇది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ముఖ్యంగా ఈ కారణాలు ఉంటాయి. చిన్న చిన్న వేరే కారణాలు ఉంటాయండి, కొన్ని సెక్స్లో కూడా వైటమిన్స్ రోల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో అది నిదానంగా చెప్తాను, బ్రాడ్గా చెప్తూ ఉన్నాను నేను. సో మీకు గనక అంగస్తంభన ప్రాబ్లం ఉంది అని మీరు ఫీల్ అయితే, ఇదేదో నిజంగా నలుగురికి చెప్పలేం కదా, ఒక
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది కదా సార్ అని మీరు అనుకుంటే, మీరు మన ఆండ్రో కేర్ కనుక వచ్చినట్లయితే ఒకసారి క్లినికల్గా చూద్దాం, నిజంగా అంగంలోనే ప్రాబ్లం ఉంటుందా? ఇదేంటి సార్ అంగంలో ప్రాబ్లం ఉండడం ఏంటి సార్, ఇంతసేపు ఏమో హార్మోన్స్ అంట్రీ వాస్కులారిటీ అంటే, కొందరికి యూరిన్ వచ్చే ఛానల్ కింద ఉంటుంది, దాన్ని హైపోస్పెడియాస్ అంటారు. పాపం వాళ్ళు గట్టితనం బాగుంటుంది, కానీ గట్టితనం ప్రాబ్లం లేకున్నా ఇన్వాల్వ్ అయినప్పుడు ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఇంకోటో ఉండి పిల్లలు పుట్టకపోయేసరికి నాకు అంగస్తంభన వల్ల పుట్టట్లేదేమో అని ఒక అపోహలో ఉంటారు. ఆ క్లారిటీ రావాలి అంటే క్లినికల్గా చూడాలి మిమ్మల్ని. సో వాటికి సంబంధించి ఒక రీజన్ తెలుసుకొని, లేదు నిజంగా ఆందోళనే కారణమైతే దానికి సంబంధించిన కొంచెం ధైర్యం లాంటివి చెప్పి, మీ సెక్స్ చాలా హెల్తీగా ఉండే విధంగా చేయడంలో నా తరపు నుంచి నా సాయి శక్తులా ఎంతవరకు చేయగలను, చిన్నపాటి టెస్ట్లు అవేంటివి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఆ టెస్ట్లకు సంబంధించి కూడా మనం చేయించుకొని దాన్ని బట్టి ముందుకెళ్తే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ని చక్కగా మనం క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎస్.